వెల్కమ్ టు నిజం న్యూస్. రెడ్ క్రాస్ సేవలు వెలకట్టలేనివి అని అన్నారు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కల్మషం లేని చిన్నారులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న టేక్ కేర్ టీచర్స్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న ఈ సన్నిధికి రావడం, ఈ రోజు నూతన సంవత్సర వేడుకలకు ఈ వేదిక నుంచి శ్రీకారం చుట్టడం నాకు ఆనందంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో మందికి ఈ పవిత్రమైన సన్నిధి ఆశ్రమం కల్పించాలని, ఈ సన్నిధి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులను కోల్పోయిన అభాగ్యులను ఈ సన్నిధి హక్కున చేర్చుకుని వారి భవిష్యత్తు కోసం పునాదులు వేయడం నిజంగా సంతోషదాయకమని ఆయన అన్నారు. ఈ సన్నిధి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ ఎప్పుడు సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ నూతన సంవత్సరం అందరి ముఖం మీద వెలుగులు నింపాలని ఆయన కోరారు. అనంతరం చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు, కేక్ మరియు బెడ్షీట్స్ చిన్నారులకు అందించారు. అంతకుముందు సన్నిధిలోని తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. వారు తయారు చేసిన వస్తువులు చూసి చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, డాక్టర్ విష్ణు జనార్దన్, శిరీష, శోభ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యాలయం అంటే నేను ఇప్పుడు వేరే పదం వాడైతే సన్నిధి, రెడ్ క్రాస్ నడిపిస్తున్న ఈ సన్నిధికి రావడం చాలా ఆనందదాయకం, సంతోషకరం. వేదిక మీద ఉన్న పెద్దలు, నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వచ్చేవాడిని అప్పుడప్పుడు ఇక్కడ. అప్పుడున్న పిల్లలు ఇప్పుడు అంత పెద్దగా అయిపోయి ఎక్కడున్నారు. మళ్ళీ ఎమ్మెల్యేగా అయి మీ దగ్గరికి రావాలనుకోవడం, అది కూడా కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంలో మిమ్మల్ని చూసి మీ ముఖాల్లో ఉన్న వెలుగులను, నవ్వులను చూసి కొత్త సంవత్సరంలోకి పోతున్నాము. చాలా సంతోషకరం. నిజంగా ఇక్కడ ఉన్న వసతులు కానీ, వీళ్ళకి చెప్తున్న పద్ధతులు కానీ, తీసుకుంటున్న కేర్ కానీ నిజంగా తల్లిదండ్రులు కూడా తీసుకోలేరు అన్నట్టుగా అంత గొప్పగా మీరు చేస్తున్నందుకు సంస్థ నిర్వాహకులకు, ఇక్కడ సేవ కోసం తప్ప జీతం కోసం రావాలని అనుకొని ఇక్కడ పనిచేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. సో టైం ఎక్కువ, మీకు డిన్నర్ టైం కావచ్చు. ఎప్పుడు డిన్నర్ టైం మీది 7:30, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందా? అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కాబట్టి ఇంకా ఈ సన్నిధి ఇంకా విస్తరించాలి, ఇంకా చాలామందికి ఆశ్రయం కల్పించాలి, వాళ్ళకు ఒక జీవనాన్ని కల్పించాలి. దీని పేరు ప్రఖ్యాతులు తెలంగాణ రాష్ట్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా పాకాలి. అనేక మంది తల్లిదండ్రులను కోల్పోయిన దురదృష్టవంతులు వాళ్ళందరూ ఈ సన్నిధికి వచ్చి అదృష్టవంతులుగా మారాలి. భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ సన్నిధికి, ఈ వ్యవస్థను నడుపుతున్న ఈ పెద్దలకు, మీకు సేవ చేస్తున్న టీచర్లకు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ, భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఖచ్చితంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ఎట్లా తీసుకురావచ్చు, ఏమేం చేయవచ్చు అనే దాంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి సమర్థవంతంగా నడుపుతున్నారు. మీకు అవగాహన ఉంటుంది. మీ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం మీకు సహకారం, చేయూత ఇవ్వడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం ఇప్పుడు వేడుకలు, సెలబ్రేషన్ స్టార్ట్ అయి ఉండొచ్చు చాలామంది ఇళ్లలో. మన వేడుక కూడా స్టార్ట్ అయింది ఇక్కడ కొత్త సంవత్సరం మీ అందరితోటి. రాబోయే సంవత్సరం మీ అందరూ కూడా మొదలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న అమ్మాయిలు
వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ కోర్స్ అయిపోతే మంచిగా ప్లేస్మెంట్ రావాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ వారికి, మా మిత్రులకి, మా షోయబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తా ఉన్నాను.